హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఒకే రకం పిండితో దోశలు అలాగే ఇడ్లీలు, ఈ రెండు రకాల టిఫిన్స్ కూడాను ఒకే రకం పిండితో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే ఈ రెండింటిని కూడాను ఒకే రకం పిండితో రెండు పదార్థాలు వాడి మనం ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా హెల్దీ రెసిపీ, బీపీ షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిది. వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఏ కప్పు అయినా పర్వాలేదు, ఒక కప్పు అనమాట. పొట్టుతో ఉండేదైనా పొట్టు లేని మినపప్పు అయినా తీసుకోవచ్చు. పొట్టుతో ఉండే మినపప్పు అయితే 5-6 గంటలు ఖచ్చితంగా నానాలి. అలాగే పొట్టు లేని మినపగుళ్ళు తీసుకున్నట్లయితే 2-3 గంటలు నానితే సరిపోద్ది అనమాట. ఇలా మినపప్పును ఒకసారి కడిగేసి మరలా నిండుగా నీళ్ళు పోసుకోవాలి. నిండుగా నీళ్ళు పోసుకొని దాన్ని ఒక పక్కన ఉంచండి. మరలా ఇంకొక గిన్నె తీసుకోండి. ఇంకొక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో జొన్నలు తీసుకోవాలి. ఈ జొన్నలు అనేవి ఒక కప్పుకి 1.25 కప్పు జొన్నలు తీసుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా మన ఇడ్లీలైనా దోశలైనా వేసేటప్పుడు 1కి 2 మాత్రం వేసుకోకండి, గట్టిగా వచ్చేస్తాయి. ఈ ఒక కప్పుకి 1.25 వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కడిగేసి మరలా నీళ్ళు పోసుకొని వీటిని మాత్రం కనీసం 8 గంటలు నానాలి. ఎందుకంటే జొన్నలు నానడానికి టైం పడుతుంది కాబట్టి 8 గంటలు ఖచ్చితంగా నానాలన్నమాట. 8 గంటలు నానితేనే బాగా నానుతాయి. ఇప్పుడు ఇందులోనికి జొన్నల్లో వేయండి 1/2 కప్పు శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసేసి అలాగా 8 గంటలు నాననివ్వండి. 8 గంటల తర్వాత జొన్నలు అనేవి చక్కగా నానుతాయి. అలాగే మినప్పప్పు కూడాను బాగా నానిపోద్ది కాబట్టి మినప్పప్పులో నుంచి పొట్టు తీసేయండి. మినప్పప్పులో నుంచి పొట్టు తీసేసిన తర్వాత మనం జొన్నల్లో వేసుకున్న వాటర్ అంతా వంపేసి మరలా 1-2 సార్లు కడగండి. కడిగేసి మినప్పప్పు జొన్నలు కలిపేయండి. ఇలాగా కలిపేసిన తర్వాత ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు అనమాట. ఎందులో వేసుకున్నా పర్వాలేదు. అయితే మిక్సీలో వేసేటప్పుడు కొంచెం ఎక్కువసేపు రుబ్బు తీసాక గరిటతో కలపాలి. గ్రైండర్కి అయితే ఆ పైన ఉండదన్నమాట. అయితే ఇందులో అటుకులు కానీ లేదనుకోండి ఓట్స్ కానీ ఏం వేయక్కర్లేదు. ఓన్లీ జొన్నలు అలాగే మినపప్పుతోనే ఈ ఇడ్లీలు దోశలు వేసుకుంటున్నాము. చాలా చాలా బాగా వస్తాయి. మీకు నచ్చితే ముందుగా 5 నిమిషాలు అంటే రుబ్బడానికి 5 నిమిషాలు ముందుగా మనం అటుకులు వేసుకోవచ్చు, ఓట్స్ వేసుకోవచ్చు, మరమరాలు వేసుకోవచ్చు, ఇలాగా కొంచెం అన్నమైనా వేసుకోవచ్చు. కానీ నేను ఏం వేయకుండా రుబ్బుతున్నాను హెల్తీగా చేయడం కోసం. ఇలాగ రుబ్బంతటిని తీసేసిన తర్వాత చూసారా, ఇలాగా తిక్కుగా ఉండాలి. ఇడ్లీ రుబ్బు మనం ఏ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పెట్టుకుంటామో అలాగే ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ పిండితో ఇడ్లీలు కూడా వేస్తున్నాం కాబట్టి. అలాగే రుబ్బేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇలా గరుకు ఉండాలన్నమాట. వీడియోలో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా గరుకుతనం అనేది. అలాగా గరుకుంటేనే బాగుంటుంది. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 1 or 2 అవర్స్, ఈ వేడిగా ఉంది కాబట్టి 1 గంట చాలు, బయట ఉంచేస్తే గంట తర్వాత చూడండి పైకి ఎలాగా వచ్చిందో. అంటే వేసవికాలం కాబట్టి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుంది. అదే శీతాకాలం అనుకోండి కొంచెం 1 గంట ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అయితే మిల్లెట్స్తో ఏవి చేసినా సరే మనం బయట ఉంచేటప్పుడు ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే త్వరగా పులుస్తాయి. అందుకు 1 గంట లేదనుకోండి 2 గంటలు ఉంచితే చాలు, అంతకుమించి ఉంచకూడదు. నాకు 1.5 గంట తర్వాత చూడండి నాకు పైకి ఎలాగొచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత నేను ఒకసారి అంతా కలిపేసుకున్నాను. కలిపేసిన తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఫస్ట్ అయితే ఇడ్లీ చేసి చూపిస్తాను, అందుకే ఇందులో ఏం వాటర్ ఏమీ కలపలేదన్నమాట. ఇలాగా కావలసినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలిపేయండి. ఇలాగా ఇడ్లీ రుబ్బు ఇలాగే ఉండాలి. ఇంకా పలచగా అయిందనుకోండి ఇడ్లీలు అనేవి అట్లులాగా వస్తాయి. అందుకు ఇలాగా తిక్కుగానే కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత పిండినైతే చూసారా ఇలాగ ఉండాలి. ఇప్పుడేమో ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసేసి ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం కొంచెం పిండిని అయితే వేసుకోండి. ఇలాగా మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్స్కి కూడాను అలాగే ఆయిల్ని అప్లై చేసేసి చూడండి వీడియోలో చూపించినట్లు ఇలాగా చిన్న ఖాళీ ఉండాలి. ఉడికేటప్పుడు పైకి వస్తుంది కదా, అందుకనమాట. ఇలాగ పెట్టేసి స్టవ్ పై గిన్నెలో వాటర్ని వేడి చేసుకోండి. అందులో ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేయండి. పెట్టేసి మూత పెట్టేసి కవర్ చేసేయండి. ఒక 5 నిమిషాలకి ఇడ్లీలు ఉడికిపోతాయి. ఈలోపు
దోశల కోసం చూద్దాం. ఇందాక కలిపి పెట్టుకున్న ఇడ్లీల పిండి గిన్నెలోనే మరి కాస్త పిండిని తీసుకున్నాను. మిగతా పిండిని అయితే ఎంచక్కా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉప్పు ఏమి వేయకండి, 2-3 రోజులు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు దోశల కోసం తీసుకున్న పిండిలో కూడా కొంచెం ఉప్పు అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసి దోశల పిండి కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉంటుందో అలాగే కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలాగ జారుగా ఉండాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత దీన్నైతే పక్కన ఉంచేసి స్టవ్ పై పెనాన్ని పెట్టుకోండి. దానిపై ఆయిల్ని అప్లై చేసేసి తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి. అయితే పెనం బాగా వేడిగా ఉండాలి. అప్పుడు ఒక్క గరిటెతో గరిటెడు పిండిని వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. మనం ఎలా స్ప్రెడ్ చేసినా ఈ దోశలు బాగా వస్తాయి. అంటే మనం ఎంత పలుచగా కావాలనుకున్నా అంత పలుచగా స్ప్రెడ్ చేసేయచ్చు అనమాట. అలాగే దోశ వేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేయండి. దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చేయండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ని అప్లై చేశాక దోశ అనేది ఎర్రగా కాలాలి. అలాగే అన్ని వైపులా కూడాను ఎర్రగా కాలాలంటే దోశ పెనాన్ని అన్ని వైపులుగా తిప్పుకుంటూ వీడియోలో చూపించినట్లు ఇలాగా కాలిన తర్వాత దోశనైతే తీసేయండి. చూసారా ఎంత బాగా కాలిందో. ఇలాగ కాలిన తర్వాత దోశనైతే తీసుకోవచ్చు. అయితే రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదండి. అలాగే మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను కూడాను ఇలాగే మొదట ఆయిల్ని అప్లై చేసేసి తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేసి ఆ తర్వాత ఏమో దోశ పిండిని వేసి మొత్తం పెనం అంతా కూడాను స్ప్రెడ్ చేసేయండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత దోశ బాగా కాలిన తర్వాత తీసేయండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్నింటినీ కూడా వేసుకోండి. చాలా చాలా బాగా వస్తాయి. ఈ దోశలు వేయడం అయ్యేలోపు మనకి ఇడ్లీలు కూడాను చక్కగా ఉడికిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో. బాగా వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా చాలా బాగా వస్తాయి. ఒకే పిండితో 2 రకాల టిఫిన్లు చేసుకోవచ్చు ఎంచక్కా. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, అంత బాగున్నాయి. అయితే శనగపిండి వేసాం కాబట్టి ఇంకాస్త టేస్ట్ పెరిగింది. ఇలాగా 2 పదార్థాలతో 2 రకాల టిఫిన్లు ఎంచక్కా ఎంత బాగా చేసామో చూసారా. ఈ ఇడ్లీలైనా దోశలైనా బ్రేక్ఫాస్ట్కైనా లైట్ డిన్నర్లో కూడాను తీసుకోవచ్చండి. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడాను అంతే బాగుంది. ఈ ఇడ్లీలు ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి. ఇడ్లీలైనా దోశలైనా ఈవెన్ లైట్ పచ్చడి కూడా అప్లై చేసి తిన్నా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఇందులో మనం రైస్ ఎక్కడ వాడలేదు కాబట్టి ఇంకా హెల్దీ అనమాట. ఇడ్లీలు చూసారా ఎంత బాగా వచ్చాయో. చూస్తుంటేనే ఎంత ఫ్లఫీగా ఉన్నట్లున్నాయి కదా. నిజమండి, అంత బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.